మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తేనా. నమస్తే. గతంలో చూసుకుంటే 1 మంత్ కావస్తుంది చీటీల మోసం జరిగి ఇప్పటికి కూడా మాకేం న్యాయం జరగలేదని వీళ్ళందరూ బాధితులంతా కూడా ఇప్పుడు రోడ్డు మీదకి రావడం జరిగింది. మీ హెల్ప్ తీసుకున్నారని తెలిసింది. సో వీళ్ళకి ఏ విధంగా మీరు సపోర్ట్ చేస్తున్నారు? గతంలో ముందు నెల 12వ తేదీ వీళ్ళు సుధాకర్ రెడ్డి మోసాన్ని గుర్తించి స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చినా కూడా బాధితులకు పోలీసులు సరిగా స్పందన ఇవ్వలేదని చెప్పి, వాళ్ళకి న్యాయం చేయలేదని చెప్పి మా దగ్గరికి సాయం కోరడం జరిగింది. ఈ వాళ్ళకి న్యాయం చేసే నేపథ్యంలోనే మేము గతంలో కూడా సుధాకర్ రెడ్డి గారిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయలేని పక్షాన మేము ఖచ్చితంగా నిరసన కార్యక్రమాలు చేస్తామని చెప్పి మేము ఒక ప్రెస్ మీట్ ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. తెలియజేస్తే మేము ఎప్పుడైతే ప్రెస్ మీట్ ఇచ్చామో, ప్రెస్ మీట్ ఇచ్చిన తర్వాత సుధాకర్ రెడ్డికి సంబంధించిన బంధువులు వాళ్ళ స్నేహితుల ద్వారా మా దగ్గరికి వచ్చి ఏం చెప్పారంటే, మీరు ఆ నిరసన కార్యక్రమాలు కానీ అవేమీ చేయొద్దండి, మీరు నిజంగా మీకేం కావాలా, బాధితులకు న్యాయం చేయాలి కదా, మేము బాధితులకు న్యాయం చేస్తాము, బాధితులకు వాళ్ళ డబ్బులు వాళ్ళకి షేర్ చేస్తాము, మాకు కొంత సమయం ఇవ్వాలా అని చెప్పి వాళ్ళు మమ్మల్ని మాకు తెలిసిన కొంతమంది పెద్దల ద్వారా మమ్మల్ని కోరడం జరిగితే సరే మనకు కావాల్సింది బాధితులకు న్యాయం కావాల్సిందే కదా, ఎంతోమంది పేదోళ్ళు ఉంటారు, ఎంతోమంది కూలీ నాలి చేసుకునే వాళ్ళు ఉన్నారు, టీ అమ్ముకొని ఉండేవాళ్ళు ఉన్నారు, పాచి పని చేసి డబ్బులు కట్టిండే వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళు కొద్దిగా సేవ్ చేసుకొని దాన్ని కట్టిండే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ అవసరాలు ఉంటాయనే నేపథ్యంలో సరే వాళ్ళకి న్యాయం చేయండి అని మేము తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో సుధాకర్ రెడ్డి వాళ్ళ అన్నయ్య ఏపీపీ జయనారాయణ రెడ్డి, ఇక్కడ ముందు కౌన్సిలర్ అయిన మధు గారితో పాటు మరి టౌన్ బ్యాంక్ సిఇఓ ప్రసాద్ నాయుడుతో గారి పాటు మా దగ్గరికి రావడం జరిగింది. వచ్చి మా బాధితులతో అంతా కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడి ఏం చెప్పినారంటే, ఫస్ట్ మేము ఒక 50% ఇస్తాము, 50% ఇచ్చిన తర్వాత కేసు అలాగే ఉంటుంది, కేసు నడవని, కేసు ఫైనల్కి వచ్చిన తర్వాత మిగతా డబ్బులు మీకు చెల్లిస్తామని చెప్పి కొంతమంది చెప్పడం జరిగింది. అదే మాటే వాళ్ళు పోలీస్ స్టేషన్లో కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత దాన్ని అట్లే కాలయాపన చేసి డబ్బులు ఇస్తామని చెప్పి వీళ్ళని ప్రజల్ని మభ్యపెట్టి, బాధితులను మభ్యపెట్టి మళ్ళీ ఒక వారం తర్వాత ఏం చెప్పినారంటే, అది 50% అవంతా వద్దు, ఒకేసారిగా మేము ఏదో సెటిల్ చేసేస్తాము, మాకు ఇవంతా వద్దు, కేసులు అవంతా వద్దు అని చెప్పడం జరిగింది. సరే వాళ్ళ డబ్బులు వాళ్ళకి సెటిల్ చేసేయండి అంటే మేము 40% ఇస్తాము అని చెప్పి మళ్ళీ జయనారాయణ రెడ్డి వచ్చి అక్కోళ్ళ ఇంటికాడ గాంధీపురంలో ఒక ఇంటికాడకు వచ్చి చెప్పడం జరిగింది. 40% ఇచ్చేదానికి బాధితులు కానీ మేము ఎవరు కానీ ఒప్పుకోలే. వాళ్ళు ఎవరు కూడా మీకు ఎక్స్ట్రా రావాల్సిన అమౌంట్ అడగడం లేదు, మేము అడుగుతా ఉండేది వాళ్ళు కట్టిన అసలు ఇవ్వండి అని అంటున్నారు, దాంట్లో కూడా మీరు తగ్గించి ఇవ్వడం ఏమాత్రం న్యాయం కాదు అని చెప్పి మేము చెప్తే, లేదు మేమేదో నష్టపోయినా మేము ఇచ్చేది ఇంతే అని చెప్తే 40% కాక 60%కి వచ్చింది. 60% కాక మళ్ళీ ఏదో పెంచే ప్రయత్నం వాళ్ళు చేసినారు. కానీ బాధితులు మేము కానీ దానికి ఎటువంటి పరిస్థితులు ఒప్పుకోలేదు. కానీ కొంతమంది బాధితులు ఏమన్నారంటే, సరే ఏదో నష్టపోయినారంటారు, ఏదో జరిగింది, ఏదో రాని అని చెప్పి ఒక 10% తగ్గించి 90% మాకు ఇస్తే పర్లేదు మేము తీసుకుందామనే దీంట్లో వస్తే వాళ్ళు 90% ఇవ్వడానికి నిరాకరించి, వాళ్ళు ఇవ్వకపోగా మాకందరికీ కూడా సరే 90% అడిగినారు కదా, మేము సుధాకర్ రెడ్డితో వాళ్ళతో అంతా మాట్లాడి మీకు చెప్తాము అని చెప్పిండే వ్యక్తి ఈరోజు ఎవరికీ తెలియకుండా, ఇంటిమేషన్ ఇవ్వకుండా దొంగగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి, వాళ్ళ తొత్తులకి, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి మాత్రము జయనారాయణ రెడ్డి గారు వాళ్ళ ఇంటిలోకి పిలిపించి దొంగగా డబ్బులు ఇస్తానరనే సమాచారం తెలిసింది. సమాచారం తెలిసిన వెంటనే బాధితులు ఆ సమాచారం మాకు ఇచ్చిన వెంటనే బాధితుల తరపున పోయి మేము వాళ్ళ ఇంటికాడికి ఏమన్నా మాకు ఇస్తామని చెప్పినారు కదా, మేము బాధితులే కదా, మాకు ఇవ్వకుండా మీరు ఎందుకన్నా వీళ్ళకే ఇస్తానని చెప్పి అక్కను, విజయక్కను, మేడము వీళ్ళు అడిగితే, మేము మీ వల్ల ఏమైతుంది చేసుకోపోండి, అసలు ఫస్ట్ మీరెవరు, ఇక్కడ నుండి బయట పోండి అని చెప్పి మాట్లాడడం జరిగింది. మాట్లాడితే ఎందుకన్నా ఇట్లా మాట్లాడుతున్నారు, మేమేం బాధితులు కదా, మాకేం హక్కు లేదా, మేము వచ్చి అడిగే హక్కు లేదని బాధితులు అడిగితే, మీకు సంబంధం లేదు అని చెప్పి ఆడోళ్ళని ఎట్లా అంటే అట్లా ఆయన దూషించడం జరిగింది. అప్పుడు మేము ఎందుకన్నా మా ద్వారానే మీరు మాట్లాడి ఏదో సెటిల్ చేస్తామన్నారు, వాళ్ళకి సెటిల్ చేయకుండా మీతో అందరికీ మీరు ఎట్లా సెటిల్ చేస్తారన్నారు మేము అడిగేసరికి వెంటనే పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి 1 టౌన్ పోలీసు వాళ్ళు, 2 టౌన్ పోలీసు వాళ్ళు, తాలూకా పోలీసు వాళ్ళు అందరూ అక్కడికి వచ్చేసి 1 టౌన్ సిఐ గారైన భాషా సార్ గారు బాధితుల పక్కన మాట్లాడాల్సింది పోయి, బాధితులు పక్కన మేమొచ్చి మాట్లాడుతా అంటే, వాళ్ళకి అన్యాయం జరిగిందని మేము మాట్లాడుతా అంటే, బాధితులను ముద్దాయిని
ముద్దాయిని అరెస్ట్ చేయకుండా బాధితుల పక్కన మాట్లాడే బాధితులను మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మీ మీద కేసు కడతామని చెప్పి వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చినారు? ఏమనంటే మేము ఎందుకు వచ్చినామంటే అక్కడ డబ్బు ఇస్తానని చెప్పినారు కాబట్టి వచ్చినాం, డబ్బు వ్యవహారం అక్కడ జరుగుతుంది కాబట్టి మేము వచ్చినాం. మేము వస్తే మేము అడగాల్సిన మా పక్కన పోలీసు వాళ్ళు మా పక్కన మాట్లాడాల్సింది పోయి, బాధితుల పక్కన మాట్లాడాల్సింది పోయి, వాళ్ళ పక్క ముద్దాయిల పక్కన సపోర్ట్ వచ్చి 1 టౌన్ సిఐ గారు వాళ్ళకి ఎందుకో మాకు తెలీదు, అధికార ప్రలోభాలకు లోనైనారో తెలీదు, లేదా ధన ప్రలోభాలకు లోనైనారో తెలీదు సిఐ గారు, లేకపోతే ఆయన ఏపీపీ గారు ఏమన్నా ఆయన మీద కొద్దిగా ప్రేమ ఎక్కువ అయిపోయిందో సిఐ గారికి అర్థం కాదు. కానీ వాళ్ళని మాట్లాడకుండా ముద్దాయిల్ని ఈ రోజు వరకు అరెస్ట్ చేయకుండా వాళ్ళని విచారణ జరపకుండా మమ్మల్ని అరెస్ట్ చేస్తాము అని చెప్పి మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చి అక్కడ మిగతా వాళ్ళంతా పోలీస్ ఫోర్స్ని అంతా పిలిపించి బాధితులంతా భయభ్రాంతులు గురి చేసి మీరు ఇట్లా చేస్తే మీకు ₹1 కూడా రాదని చెప్పి వాళ్ళ తరపున సిఐ గారు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ వాళ్ళు ఏం చేసినారు, ఆభరణ వాళ్ళు ఏం చేసినారు, ఏం తీసుకున్నారు, మీరు ఏమన్నా ఇచ్చినారా, అంతా ఇచ్చేసినారా, మీకు ఎంత ఇస్తే అంత తీసుకోవాలని ఈరోజు 1 టౌన్ సిఐ గారు అగ్రిగోల్డ్ వాళ్ళని వేరే వాళ్ళని ఎగ్జాంపుల్గా చెప్తూ వీళ్ళని కూడా మీరు కూడా ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చింది తీసుకోవాలా అనే విధంగా వాళ్ళకు అనుకూలంగా 1 టౌన్ సిఐ గారు వాళ్ళు 1 టౌన్ పోలీసులు వ్యవహరిస్తారు ఈరోజు. అదే జయనారాయణ రెడ్డి ఏమంటాడు, ఏమన్నా 50% వాళ్ళకి ఇస్తాండ్రు, మాకు మాట కూడా చెప్పలేదంటే, మీకేంది చెప్పేది, నాకు రాత్రి పోయి ఉంటే మేము డిఎస్పీ గారి దగ్గర పోయినాము, డిఎస్పీ గారే మాకు పోయి 50% ఇమ్మని చెప్పినారు అని చెప్తారు. నా పేరు జ్యోతిశ్వరి. నాకు సుధాకర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం జయనారాయణతో సహా 25 సంవత్సరాల నుంచి తెలుసు. నేను ఈ ఊరికి ట్రాన్స్ఫర్ మీద వచ్చినప్పటి నుంచి మేము పక్క ఇంట్లో ఉన్నాము. 1 సంవత్సరం తర్వాత సుధాకర్ రెడ్డి భార్య శైల సుధాకర్ రెడ్డి మా ఇంట్లోకి వచ్చి చీటీలు నడుపుతున్నామక్క, చీటీలు వేయమన్నారు, వేసినాను. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ₹1,00,000 చీటీ నుంచి 5 లక్షల చీటీల వరకు వేస్తూనే ఉన్నాను. ఏ రోజు వాళ్ళిద్దరిలో భార్య కానీ భర్త కానీ చీటీ డబ్బులకు మాత్రం రాలేదు. అప్పటికే కృష్ణారెడ్డి వాళ్ళ దగ్గర పనిచేస్తున్నాడు, కృష్ణారెడ్డిని పంపేవాళ్ళు. తర్వాత నేను ఈ వేరే చోటికి నా ఇల్లు కొనుక్కొని వేరే చోటుకి వచ్చిన, అక్కడికి కూడా కృష్ణారెడ్డి వచ్చేవాడు. తర్వాత వాళ్ళు మాకు బంధువులు కూడా అయినారు. నేను అడిగినాను, అప్పుడప్పుడు కలిసినప్పుడు అడిగేదాన్ని, కృష్ణారెడ్డి వస్తా అన్నాడు, విషయాలు చెప్తా అన్నాడని. అప్పుడు కూడా వాళ్ళు కృష్ణారెడ్డి మీ ఇంటికి ఎందుకు వస్తానని మేము చీటీలు మానేసినామనే మాట ఎప్పుడు చెప్పలా. 18 తర్వాత మానేసినాము అనే మాట చాలా అబద్ధం. సుధాకర్ రెడ్డి చెప్పే మాట చాలా అబద్ధం. ఫిబ్రవరి వరకు కూడా శైలాతో నేను మాట్లాడినా, ఇదే కృష్ణారెడ్డి భార్య బాగలేనప్పుడు కృష్ణారెడ్డి డబ్బులకు రాలేదంటే, అక్క కృష్ణారెడ్డి భార్యకు బాగలేదని రావడం లేదు, వస్తాడు లేక అనింది అంతే. ఇప్పుడు ఇంతమందిని మోసం చేసి మాకు సంబంధం లేదన్నప్పుడు జయనారాయణ రెడ్డి మాత్రం ఇప్పుడు పంచాయతీకి ఎందుకు వస్తాడు, పంచాయతీకి ఎంతమందిని ఎందుకు పిలుచుకొచ్చుకుంటాడు? ఒకసారి మధు అనే కౌన్సిలర్ను పిలిచినాడు, మళ్ళీ టౌన్ బ్యాంక్లో పనిచేసేటువంటి ప్రసాద్ని పిలుచుకొచ్చినాడు. మేమందరము ఒకరికొకరు పరిచయం లేకుండానే చీటీలు వేసిన వాళ్ళం. మేమేమందరం గుంపయ్యి చీటీలు వేసిన వాళ్ళం కాదు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో ఏ చీటీలో ఉన్నారో కూడా తెలియకుండా చీటీలు వేసిన వాళ్ళం. మేమందరము ఒక్క చోటికి చేరడమే బాధితులం కాబట్టి ఒక చోటికి ఇప్పుడు ఈరోజు పోలీస్ స్టేషన్ వరకు చేరగలిగినాం. ఇప్పుడు తెలుస్తుంది ఎవరెవరు వేసినాము, ఎవరు మోసిన పోయినాము అని. ఇప్పుడు అతనైతే పీపీ కాబట్టి అతను ఏం చేసినా చెల్లుతుందన్న ఉద్దేశంతో అతని ఇంటికి అతను పంచాయతీకి వచ్చి ఇంత ఇస్తానని చెప్పి 2 రోజుల క్రితం కూడా మాట ఇచ్చినాడు. ఇంత స్మూత్గా పంచాయతీలు చేసి ఈరోజు సైలెంట్గా వాళ్ళు ఏదో డిఎస్పీ చెప్పినాడు మమ్మల్ని పంచుకోమన్నాడని చెప్పి ఎవరికో పంచుకుంటే దొంగగా పంచుకోవాల్సిన అవసరం ఏముంది? అదే ఇక్కడ డిఎస్పీ చెప్పినప్పుడు ఇక్కడే బాధితులు కంప్లైంట్ ఇచ్చినారు కదా, ఇక్కడే పంచాలా. ఇదే సుధాకర్ రెడ్డి కావచ్చు, కృష్ణారెడ్డి కావచ్చు, ఎదురెదురుగా పెట్టి ఏ రోజైనా బాధితులను పిలిచి ఏం జరిగిందని విచారించినారా? జయనారాయణ రెడ్డి ఎలా వాళ్ళ ఇంట్లో పంచుతాడు డబ్బులు? ఆయనకేం సంబంధం లేదు, నాకేం తెలియదు అన్నప్పుడు ఆయన ఎట్లా పంచుతాడు? ఎందుకు పంచుతానని అడిగితే నాకు సంబంధం లేదు, మీరు బయటకు పోండి, ఏం చేసుకుంటారో చేసుకోపోండి, మీకు చేతనైందని చేసుకోపోండి అంటే పోలీసులు కూడా వచ్చి మమ్మల్ని బాధితులనే పక్కన పెడతారు. కానీ మీరు ఇంట్లో ఎందుకు పంచుతున్నారు డబ్బులు, మీకు సంబంధం లేనప్పుడు ఎందుకు పంచుతున్నారు అని అడగచ్చు కదా. ఒక పంచాయతీకి పోయినాం. మేము పోయిన తర్వాత ఏమైందంటే అప్పుడేమో వాళ్ళు మా ముందర వీడియో అంతా చేసినాడు అది ఇది అని మాట్లాడినారు. వాడిని పట్టి లాగినారు, కొట్టేదానికి వచ్చినారు, అవన్నీ జరిగినాయి. తర్వాత ఆ రోజు మరుసటి రోజు వాళ్ళకి ఏం జరిగిందో మనకు తెలియదు. కృష్ణ ఇది మొన్న జరిగిన 10 నిమిషాల టైం వదిలేసాయి, మనము మళ్ళా సెటిల్ అవుతాం, బాగుంటాం. మనకు రావాల్సినటువన్నీ నువ్వు, శర్మ, భాష అందరూ పోయి కలెక్షన్లు చేసుకొచ్చుకుందాం. ఒకవేళ అట్లా కూడా ఇంకా దౌర్జన్యం అంటే నేను వస్తా, లేదంటే మనకు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు.
అదేం భయపడద్దు. వీళ్ళని ఏదో ఎట్లా దుబ్బేద్దాం. తర్వాత పక్కన ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళకే పెట్టేస్తాం, చచ్చిపోనీళ్ళు అక్కడ. మనము సేఫ్ అయిపోతాం, మళ్ళీ మనం బాగుంటాం. కృష్ణ యథాస్థాయి మొన్న ఆ విధంగా జరిగింది. ఇవన్నీ ఏం మనసులో పెట్టుకోవద్దు కృష్ణ, మనమంతా బాగుంటామని. ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడేదానికి, అవన్నీ నాకు చెప్పేదానికి రావడం లేదు. ఇట్లా మాకు 40% ఇస్తున్నారు, ఇట్లా 50% 60%. మేము 60% మేము యాక్సెప్ట్ చేయలేదు మా, ఇట్లా వచ్చి వాళ్ళు అవి చెప్పారు. కానీ మేము పర్సెంటేజ్కి అయితే ఒప్పుకోలేదు. మేము కట్టిన డబ్బులు మాకు డివిడెంట్లు వద్దని చెప్పాం, ఏం వద్దని చెప్పాం, మాకు కట్టిన అమౌంట్ ఇవ్వండి అని చెప్పాం. ఇది మేము 18 ఏళ్ళగా చీటీ మేము రన్ చేస్తున్నాం. సుధాకర్ రెడ్డి ఓనర్, కృష్ణారెడ్డి వర్కర్. ప్రతి ఒక్క బుక్లోనూ కృష్ణారెడ్డి. ఇప్పుడు ఎవరైనా కానీ ఓనర్లు ఎవరు రారు కదా, వర్కర్లే వస్తారు, బుక్లో రాస్తారు, బుక్లో కలెక్షన్ వేస్తాడు, వర్కర్ తెచ్చిస్తాడు. ఈరోజు నువ్వు వర్కర్ మీద ఇది వేసుకునేసి అంతా వర్కర్ సిగ్నేచర్ ఉంది కదా అంటే అదేలాగా. ఇప్పుడు ఒక ఇంట్లో వర్కర్ ఉన్నా అంటే ఫ్యామిలీ మెంబర్ అయిపోతాడా? కాడు కదా. ఫ్యామిలీనే వర్కరే. వర్కర్ వచ్చిన తర్వాత నువ్వు ఓనర్ వర్కర్ మీద ఎట్లేస్తాడు? ఆయన సమాజంలో ఇంత పెద్దగా ఉన్నాడు, స్కూల్కి పోతాడు, మోటివేట్ క్లాస్. ఏ విధంగా అండి మోటివేట్ క్లాస్ ఇచ్చేది? ఎవరిని ముంచేకే? ఈయన వల్ల బాధితులు ఎంతమంది ఉండారంటే మదనపల్లి చెప్పలు ఎంతమంది ఉన్నారు, ఎవరు చెప్పుకోలేని విధంగా. ఇంతకుముందు ఈయన కూడా ఫైనాన్స్ చేసినాడు. ఈయన ఫైనాన్స్ వల్ల బాధితులు చాలా మంది ఉన్నారు. మొగుడు పిల్లలు విడిపిన వాళ్ళు ఉన్నారు, సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఏ విధంగా అండి? ఏ విధంగా పెద్ద మనిషి ఈయన? ఏ విధంగా అవుతాడు పెద్ద మనిషి? ఈరోజు రోడ్డు మీద అక్కడికి వచ్చి ఆందోళన చేపట్టారు మార్నింగ్. అవునండి, ఆందోళన లేదండి, మేము రిక్వెస్ట్ మీద పోయాం. డబ్బుల కోసం ఆందోళన అయితే కాదు. మేము ఎవరి మీద ఆందోళన చేయలేదు, మేము గలాటలకు పోలేదు. మేము వాళ్ళకి ఇస్తున్నారు కదా మాకు ఇవ్వండి అని చెప్పి వెళ్ళాం. మీరెవరు వచ్చారు? మేము నిన్న ఫోన్ చేసాం, మాకు కావాల్సిన వాళ్ళకి ఇస్తాను, మీరెందుకు వచ్చారు అని చెప్పి వాళ్ళు ఈ విధంగా చెప్పారండి. పోలీసు వారు వచ్చారు, అందరూ వచ్చారు. మా తరపున వచ్చిన వాళ్ళని పునీతం లాక్కొని వెళ్ళిపోతున్నారు. నువ్వెవరు, నువ్వు చీటీలో మెంబరా, ఏమి నువ్వురా అని చెప్పి వెళ్ళిపోతా అంటే మా తరపున ఎవరు రాకూడదు, ఏం చేయకూడదా? జనాల తరపున ఎవరు రాకూడదు, వాళ్ళ తరపున మాత్రం రావచ్చు, వాళ్ళ మాత్రం సెటిల్మెంట్లు కావచ్చు. మా తరపున ఒక మనిషి రాకూడదు. 150 మంది బాధితులు ఉండం. ఒక రాజకీయ నాయకులు కానీ, ఒక ఇది కానీ, పెద్దిరెడ్డి గారికి ఇచ్చాము, ప్రతి ఒక్కరికి అర్జీలు ఇచ్చాము, అందరికీ ఇచ్చాం. ఎవరికి ఫోన్ చేస్తాం పోండి, స్టేషన్కి ఫోన్ చేస్తాం. ఏమండి ఇది సమాధానం? మా ఓట్లు గల్లా మాకు పనులు చేయకూడదు. ఎలా అండి ఈ విధంగా? నెల సమయం కావస్తున్నా ఎవరికి బాధితులకు న్యాయం జరగలేదు కాబట్టి ఈరోజు మళ్ళీ పోలీస్ స్టేషన్ని ఆశ్రయించడం జరిగింది. బాధితులని వాళ్ళని అడిగి తెలుసుకున్న తర్వాత మాకు ఇంకా న్యాయం జరగలేదు, వాళ్ళని అడిగిన తర్వాత మాకు ఇంకా 40% 50% ఇస్తామని చెప్పి వాళ్ళు మమ్మల్ని మభ్యపెడతారని చెప్పేసి బాధితులంతా కూడా మళ్ళీ ఒకసారి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. వీళ్ళంతా కూడా ఇప్పుడు వెళ్ళి సీఏ గారిని అడిగి మాకు న్యాయం చేయాలనేసి మొత్తం బాధితులంతా కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి ఆందోళన చేపడుతున్నారు. సుధాకర్ రెడ్డిని వెంటనే చీటీ బాధితులకు వెంటనే సుధాకర్ రెడ్డిని వెంటనే